వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. గణేష్ చతుర్థి వేడుకలు పర్యావరణ హితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అందరికీ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యావరణ హిత గణేష్ చతుర్థి పోస్టర్ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడడం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చునని, భక్తి ప్రకృతిని రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ పోస్టర్ విడుదల చేశారు. పర్యావరణ ఇంజనీర్ బి కరుణశ్రీ మాట్లాడుతూ, పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహాలు డోర్ డెలివరీ అవుతాయని అన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీన సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మన భక్తిని ఆచరిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖలో మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతిపై బహిరంగ దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. బుధవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేరాడ తిలక్ మాట్లాడుతూ, రైతులకు సబ్సిడీపై అందజేసే వ్యవసాయ పనిముట్లలోనూ అచ్చెన్నాయుడు తన ఓఎస్డీ పోలినాయుడుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పనిముట్లు తయారు చేసే కంపెనీతో మధ్యవర్తిత్వం వ్యవహరించి డబ్బులు వసూలు చేయాలని ఆగ్రో జీఎంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ పని చేయలేను అన్న జీఎంను నెల్లూరు బదిలీ చేశారని విమర్శించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టారని చెప్పుకుంటూ అచ్చెన్నాయుడు రైతులను నిలువెత్తున ముంచుతూ రైతులకు కావాల్సిన సబ్సిడీలో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 2018లో తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్సూరెన్స్ ను తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోగా రైతాంగానికి 2019లో ఇన్సూరెన్స్ సబ్సిడీ అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని గుర్తు చేశారు. నందిగామ మండలంలో నిర్మాణం పూర్తయిన విత్తనోత్పత్తి కేంద్రానికి మిగతా సదుపాయాలు కల్పించి దానిని ప్రారంభించేందుకు వ్యవసాయ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తన కుటుంబ సభ్యులు నిరంతరం అవినీతిపై దృష్టి సారిస్తున్నారు తప్ప అభివృద్ధిలో గాని రైతుల సమస్యల పరిష్కారంపైనే గాని దృష్టి సారించడం లేదని, రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నా యూరియా పంపిణీకి నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెక్కలిని జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు నేడు ఎందుకు ఆ ప్రతిపాదన చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీ నేను ఇప్పిస్తాను అని చెప్పి అతను చెప్పాడా చెప్పలేదా? గత ప్రభుత్వంలో మేము ఇవ్వలేదని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి అతను చెప్పారు. మరి అతనే ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రి కదా, ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు అచ్చెన్నాయుడు గారు? మరి ఎన్నికల ముందు చెప్పారు, అన్ని పత్రికలు రాశారు, వాళ్ళ సహచరులే రాశారు, టెక్కల్ని జిల్లా కేంద్రంగా చేస్తాను అని చెప్పి 6-7 సంవత్సరాలు భారీ స్థాయిలో అన్ని పత్రికలు రాశారు, బాగా కొట్టారు, టెక్కల్ని జిల్లా కేంద్రం చేస్తామని. ఏం జిల్లా కేంద్రం చేయలేకపోయారు? ఇతని వల్లే కదా. ఇతను జిల్లా కేంద్రం చేస్తామంటే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కాకూడదు, అతను చేయకూడదు అని ఈరోజు పలాసకి ప్రపోజల్ పంపిస్తున్నారు. మరి బ్రిటిష్ కాలంలో ఉన్న ఈ రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ని ఈవేళ జిల్లా కేంద్రం చేయకుండా పక్కనున్న పలాసను చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు గొప్పవాళ్ళ, ఈ మంత్రి గారు అసమర్థత? ఇది చెప్పమంటున్నాను, మీరే చెప్పండి అని. కొంతమంది తెలుగుదేశం నాయకులు అవగాహన రాహిత్యంతో అచ్చెన్నాయుడు పాల్పడుతున్న అవినీతికి మద్దతు తెలపడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్, సంతపమ్మల జడ్పీటీసీ సభ్యులు పాల వసంతరెడ్డి, నందిగాం ఎంపీపీ నడువూరి శ్రీరామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు వెంకటేశ్వరరావు, సంపతరావు హేమసుందరరాజు, తమిళి పాల్గొనరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కిల్లి అజయ్, పోలాకి మోహన్ రావు, కన్నిక జీవన్, పేరాడ వెంకట్రావు, బమ్మిడి కూర్మారావు, పినకాన వైకుంఠరావు, టంకాల హిమాకర్, టంకాల బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో తనపై అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం అమెరికా పర్యటన నుండి వచ్చిన సందర్భంగా కూన రవికుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని ఆధారాలు లేని ఆరోపణలు చేశారని, వాటిని బహిర్గతం చేయకుంటే ఆమెతో పాటు ఆమె వెనుకుంటే నడిపించిన తోక పార్టీని కూడా కోర్టుకు లాగుతానని అన్నారు.
నా హక్కులకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని అన్నారు. ఒక పత్రికా ఛానల్ను తనపై కక్ష కట్టి ఆరోపణ చేసే వారిని విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని రుజువు చేయకుంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని రవికుమార్ హెచ్చరించారు. కేజీబీవీలో జాయినింగ్ విషయంలో మాట్లాడేందుకు అందరు ప్రిన్సిపాల్తోనూ జూమ్ సమావేశం ఏర్పాటు చేశానని, అది కూడా సాయంత్రం 8 గంటల సమయంలో అని తెలిపారు. లోలుగు ప్రిన్సిపాల్తో మాట్లాడినట్టు ప్రచారం చేసిన వారు అందుకు తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఆమెకు తోకపార్టీ వ్యక్తులు మద్దతునిచ్చి తప్పుడు ప్రచారణ చేసి నా హక్కులకు భంగం కలిగించారని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ప్రిన్సిపల్ సౌమ్య, వైసీపీ నాయకులు, కొన్ని సంఘాల వ్యక్తులు ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వారిలో ఉన్నారని, వీరందరిపైన న్యాయ పోరాటం ఉంటుందని అన్నారు. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా లేదు, ఆమె వాడే భాషకి అర్థం తెలిసి మాట్లాడిందా, లేకపోతే బరిదెగించి మాట్లాడిందా, ఆమెకే తెలియాలి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళపైన నిరాధార ఆరోపణలు చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్. ఈ రోజున క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆమెతో పాటుగా మరికొంతమంది వంతపాడారు. నేను అందుకే నిర్ణయం తీసుకున్నా, నేనే పోలీస్ స్టేషన్లో ఆమె పైన, ఆమెకు వంత పాడినటువంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి వైసీపీ వాళ్ళపైన, అలానే ఏ సంఘాలైతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరిపైన కూడా నేనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. అలాగే వాళ్ళందరికీ కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా, వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తా, వాళ్ళందరి మీద కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా. అలాగే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నా ప్రివిలైజేషన్, నాకున్న హక్కుల్ని వీళ్ళు భంగపరిచినటువంటి వ్యక్తుల పైన తప్పనిసరిగా శాసనసభలో ఉన్న ప్రివిలేజ్ కమిటీకి నేను కంప్లైంట్ చేస్తా. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ మూడు చేయాలి. కేజీబీవీకి వచ్చే నిధులను దారి మళ్లించేందుకు ప్రయత్నించే ప్రిన్సిపాల్ కు వైసీపీ అండగా ఉండడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించి విద్యార్థి కమిటీ భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి ప్రిన్సిపాల్ అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులకు మద్దతునిచ్చే ఆ పార్టీ నాయకులను ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించే విధంగా వీరు వ్యవహరించారని, ఉద్యోగికి బదిలీ తప్పనిసరి అని గ్రహించక తనపై అసత్య ఆరోపణలు చేసి నన్ను అబాసుపాలు చేసి ఆమెకు సహకరించిన పార్టీని, సంఘాల నాయకులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జరిగిన నష్టానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల నివారణ కోసం గంబోసియా చేపలు వదలాలని, నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించిన క్లోరిన్ టాబ్లెట్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయాన్ని ఈ నెల 23వ తేదీలోగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. P4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని కలెక్టర్ గర్వంగా తెలిపారు. గుర్తించిన 64,166 బంగారు కుటుంబాలలో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా 104% లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. MGNREGS కింద బుష్ క్లియరెన్స్, తోటల పెంపకం పనులు వేగంగా సాగుతున్నాయని, 100 కిలోమీటర్ల రహదారులు శుభ్రం చేయడం, వేలాది మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జిల్లా మంచి పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. 65,569 ఫిర్యాదులలో 64,074 పరిష్కరించి కేవలం 1,365 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజాభిప్రాయ సర్వేలో విద్యుత్, ఇసుక స్టాక్ పాయింట్, ఎక్సైజ్ శాఖలపై సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఆధార్ షేడింగ్ పై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ దోనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ బి పద్మావతి జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియాగ్రహారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
పోలీసు వారి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రియాగ్రహారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నాడు పోలీసు వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు మరియు పోలాకి ఎస్ఐ రంజిత్ కుమార్లు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లానింగ్తో కూడిన హార్డ్ వర్క్ చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని అన్నారు. అలాగే మొబైల్ వాడకం, డ్రగ్స్, అతివేగంగా వాహనాలు నడపడం, ఆడపిల్లలపై జరుగుతున్న అగత్యాలపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి జగదీశ్వరరావు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. ఇవ్వండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.